వెల్కమ్ బ్యాక్ టు వేదవ్యాస్ యూట్యూబ్ మ్యాథ్స్ ఛానల్. నేను మీ జనార్దన్ సార్ని. ఈరోజు మనం ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అండ్ ప్రైమ్ నంబర్స్ వీటికి సంబంధించిన గత డిఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్స్, గత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో డిఎస్సిలో టెట్లో అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. సో ఇక్కడ మీకు 10 క్వశ్చన్స్ ఇచ్చాను. సో ఈ 10 క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఫస్ట్ నేను లాస్ట్ నుంచి వస్తున్నానండి. సో 8కి పరస్పర ప్రధాన సంఖ్య. పరస్పర ప్రధాన సంఖ్య అంటే 8కి ఇక్కడున్న నంబర్స్ తీసుకుంటే ఏ నంబర్ కూడా 8కి ఆ నంబర్కి ఒకే టేబుల్తో డివిజన్ కాకూడదు. అంటే వాటి యొక్క హెచ్సిఎఫ్ అనేది గసాబా అనేది 1 అవ్వాలి. అలాంటి సంఖ్యల్ని పరస్పర ప్రధాన సంఖ్యలు. పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే 2 సంఖ్యల యొక్క గసాబా 1 అవుతే వాటిని పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాం. సో ఇక్కడ మనం 8కి ఫస్ట్ ఆప్షన్ 4 తీసుకుంటే 4 1s 4 2s రెండిటికి 4 అనేది కామన్ గా ఉంటుంది. సో 4th టేబుల్ ఇది క్యాన్సిల్ అవుతుంది. సో కాబట్టి 8 యొక్క గసాబా 4 అవుతుంది. అలాగే 8కి 16 తీసుకుంటే ఈ రెండు 8 టేబుల్తో క్యాన్సిల్ అవుతాయి. 8 1s 8 2s 16 అంటే 8 టేబుల్తో క్యాన్సిల్ అవుతున్నాయి కానీ 8 అనేది గసాబా అవుతుంది. 8 కాదు, 1 తప్పితే వేరే సంఖ్య ఏది ఉండకూడదు. ఇక్కడ 8 10 తీసుకున్నాం. 8 10 రెండు 2 టేబుల్తో క్యాన్సిల్ అవుతాయి. అలా ఏ టేబుల్తో క్యాన్సిల్ కాకుండా ఉంటే వాటిని పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాం. సో 8కి 10 తీసుకుంటే 2 5s 2 4s 8 2 అనేది గసాబా అవుతుంది. సో 15 తీసుకుంటే 8 and 15 ఈ రెండు ఏ టేబుల్తో కూడా క్యాన్సిల్ కావు. 8 అనేది 2 టేబుల్తో క్యాన్సిల్ అయితే 15 2 టేబుల్తో క్యాన్సిల్ కావు. 15 3 టేబుల్తో క్యాన్సిల్ అయితే 8 3 టేబుల్తో క్యాన్సిల్ కావు. సో 8కి 15కి గసాబా చేస్తే, సో గసాబా ఎలా చేయాలంటే మనం మామూలు డివిజన్ దగ్గరే తీసుకుంటాం. సో గసాబా చేస్తే ఈ రెండు ఒకే టేబుల్తో క్యాన్సిల్ కావు కాబట్టి మనకి 8కి 15 అనేది పరస్పర ప్రధాన సంఖ్య అవుతుంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్స్, ఇవన్నీ రాంగ్ ఆన్సర్స్ అవుతాయి. సో 8కి పరస్పర ప్రధాన సంఖ్య ఏంటి అంటే 15. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఉన్నటువంటి ఆప్షన్స్లో ఒక్కొక్క ఆప్షన్ తీసుకొని వాటి యొక్క గసాబాలన్నా చేసుకోవచ్చు, లేదా ఏ టేబుల్తో క్యాన్సిల్ అవుతాయి చెక్ చేసైనా చేయొచ్చు. ఇప్పుడు 4కి 8కి 4 టేబుల్తో క్యాన్సిల్ అవుతాయి. 8 to 16 8 టేబుల్తో క్యాన్సిల్ అవుతాయి. 8 to 10 2 టేబుల్తో క్యాన్సిల్ అవుతాయి. సో ఈ మూడింటికి క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి గసాబా వేరేది వస్తుంది. క్యాన్సిల్ కాకుండా 8 and 15. సో కాబట్టి పరస్పర ప్రధాన సంఖ్య ఏది అని అంటే 15 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. 6 power 10 35 power 17 11 power 27 లోని ప్రధాన కారణాంకాల సంఖ్య. దీంట్లో కారణాంకాలుగా విభజిస్తే ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ 6 అనేది ప్రధాన సంఖ్య కాదు, 35 ప్రధాన సంఖ్య కాదు, 11 అనేది ప్రధాన సంఖ్య. ఈ 11 అనేది ఎన్ని టైమ్స్ ఉందంటే 27 టైమ్స్ ఉంది. అంటే 11 27 టైమ్స్ ఉన్నాయి. అలాగే వీటిని కూడా ఇంకా మనం ప్రధాన సంఖ్యలుగా మనం డివైడ్ చేయగలమా లేదా చూసుకోవాలి. ఇప్పుడు 6 తీసుకుంటే 2 into 3, ఈ 10 అనేది 2కి వస్తుంది, 3కి కూడా వస్తుంది. 2 and 3 రెండు ప్రధాన సంఖ్యలు. సో ఇలా డివైడ్ చేసుకోవచ్చు. 35ని 7 into 5 అని రైట్ చేయొచ్చు. ఈ 35 17 అనేది 7కి రావాలి, 5కి రావాలి, ఇంటూ 11 power 27. సో ప్రధాన సంఖ్యలుగా రైట్ చేస్తే ఇక్కడ ఇచ్చినటువంటి సంయుక్త సంఖ్యలను కూడా ప్రధాన సంఖ్యలుగా రాసుకోవచ్చు. ఇలా అన్ని ప్రధాన సంఖ్యలు కనుక వస్తే అప్పుడు పవర్స్ అన్నింటినీ ఘాతాంకాలన్నింటినీ యాడ్ చేసి కూడుకుంటే అదే ప్రధాన సంఖ్యల యొక్క సంఖ్య అవుతుంది. సో ఇక్కడ 10 ప్లస్ 10 20 ప్లస్ 17 37 ప్లస్ 17 54 ప్లస్ 17 81. సో 10 ప్లస్ 10 ప్లస్ 17 ప్లస్ 17 ప్లస్ 27 ఈక్వల్ టు 81. సో ఫస్ట్ ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ మొత్తం వాల్యూలో ప్రధాన సంఖ్యలు అర్థంగా రైట్ చేస్తే ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయంటే 2 10 ఉన్నాయి, 10 టైమ్స్ ఉంది. 3 10 టైమ్స్ ఉంది. 17 17 టైమ్స్ ఉంది. 5 17 టైమ్స్ ఉంది. 11 27 టైమ్స్ ఉంది. సో వాటన్నిటిని యాడ్ చేసుకుంటే 81 టైమ్స్ వస్తాయి. సో ప్రైమ్ నంబర్స్ ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయంటే 81 ఉన్నాయి. సో ఇలా మనం ప్రధాన సంఖ్యలు కనుక్కోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్
ఈ క్రింది వాటిలో ప్రధాన సంఖ్య ఏది? ఇక్కడ కొన్ని నంబర్స్ ఇచ్చారండి, దీంట్లో ప్రధాన సంఖ్య ఏది అని అంటున్నారు. సో జనరల్ గా మనం కొంతమంది ఏం చెప్తారంటే 6n+1 ఆర్ 6n-1 రూపంలో ఉంటే వాటి ప్రధాన సంఖ్యలు అంటారు. కానీ ఇక్కడ ఇచ్చిన వాటిలో ఈ 3 నంబర్స్ ఆ ఫార్ములాలోకి వస్తాయండి. ఇది ఒకటే రాదు అంటే ఇప్పుడు 3 ఆప్షన్స్ ప్రధాన సంఖ్యలని కాదండి. సో ఇప్పుడు మనం చూస్తానే మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఇక్కడ మన హై నంబర్ 481, హై నంబర్ 481. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నంబర్స్ లో హై నంబర్ 481 కాబట్టి 81 తర్వాత వచ్చేటువంటి ప్రధాన సంఖ్య సరే 481 తర్వాత వచ్చేటువంటి 484 కి స్క్వేర్ రూట్ వచ్చి 22. 484 కి స్క్వేర్ రూట్ చేస్తాం, అది 22 అవుతుంది. సో 22 కంటే బిలో ఉన్నటువంటి ప్రైమ్ నంబర్స్ 2, 3, 5, 7, 11, 13, 17, 19. వీటిలో మనం ఇక్కడ అన్ని ఆడ్ నంబర్స్ కాబట్టి 2 తో డివిజిబుల్ కావు. 2 టేబుల్ తో దేన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ తీసుకుంటే 3 + 3 + 6 1 7 3 తో డివిజిబుల్ కాదు. 12 + 1 13 3 తో డివిజిబుల్ కాదు. 7 + 7 14 3 తో డివిజిబుల్ కాదు. 12 + 7 19 3 తో డివిజిబుల్ కాదు. సో 3 కూడా చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 5 అంటే యూనిట్స్ ప్లస్ 0 కానీ 5 కానీ ఉండాలి. సో అది కూడా చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 7 టేబుల్ 7 5 35 7 1 అంటే ఇది 7 టేబుల్ తో డివిజన్ అవుతుంది. సో అది ప్రధాన సంఖ్య కాదు. నెక్స్ట్ 437 ఏ టేబుల్ తో డివిజన్ అవుతుంది? 7 టేబుల్ తో కానీ. నెక్స్ట్ ఇంకేదైనా చూసుకుంటే ఇది 19 టేబుల్ తో డివిజన్ అవుతుంది. 92 38 5 57 93 57. సో 19 టేబుల్ తో క్యాన్సిల్ అవుతుంది. ఇది కూడా ప్రధాన సంఖ్య కాదు. నెక్స్ట్ 481 13 టేబుల్ చూస్తే 32 33 39 పోతే 9 91 37 91. సో ఈ 13 టేబుల్ తో క్యాన్సిల్ అవుతుంది, 37 వస్తుంది. సో ఇది కూడా ప్రధాన సంఖ్య కాదు. సో మిగిలిన ఆప్షన్ కి దేనితోనూ క్యాన్సిల్ కాదు. 22 లోపల ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు అయినటువంటి 2 3 5 7 11 13 17 19 లో దేనితోనూ ఇది క్యాన్సిల్ కాదు కాబట్టి ఇది ప్రధాన సంఖ్య అవుతుంది. సో ఇలా మనం వాటిలో ఏది ఉన్నది ఏది లేదో చూస్తామండి. ఏ టేబుల్ తో క్యాన్సిల్ కానటువంటి ప్రధాన సంఖ్యలు ఉంటాం. ఇది ఆ విధంగా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇది ప్రధాన సంఖ్య అవుతుంది. నెక్స్ట్ 10 చే భాగించగా 5 శేషం, 20 చే భాగించగా 15 శేషం, 30 చే భాగించగా 25 శేషం వచ్చు కనిష్ట సంఖ్య ఏది? ఇక్కడ ఉన్నటువంటి నంబర్ 65 60 50 55 ఇచ్చారు. ఈ నంబర్స్ లో ఏ నంబర్ ని 10 చే భాగిస్తే 5 శేషం రావాలి. సో ఇక్కడ చూడండి 10 చే భాగిస్తే 5 శేషం రావాలి అంటే 10 చే భాగించేటువంటి యూనిట్స్ ప్లేస్ లో 0 ఉంటాయి. 0 ఉన్నప్పుడు 5 శేషం రావాలంటే యూనిట్స్ ప్లేస్ లో 5 ఉండాలి. సో దీని ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ రెండు మనకు ఆప్షన్స్ కావు. ఈ రెండు 10 చేత భాగించబడతాయి. సో రెండు కాదు. మిగిలిన రెండు ఆప్షన్స్ లో చెక్ చేసుకుంటే సో ఇక్కడ నెక్స్ట్ 20 చే భాగించిన 15 శేషం రావాలి. 23 60 పోతే 5 శేషం, 22 40 15 శేషం. సో ఇక్కడ 15 శేషం వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. సో మిగిలిన ఆప్షన్ ఒక్కటే మనకు కాబట్టి ఇది కరెక్ట్ అయ్యే ఛాన్స్. సో ఎందుకంటే డౌట్ ఎందుకు? సెకండ్ టైం చెక్ చేసుకోండి. 30 చే భాగించిన 20 శేషం రావాలి. 31 30 పోతే 25. సో ఇది ఆన్సర్. సో ఇలా మనం ఆన్సర్స్ బట్టి ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సో 10 చే భాగించగా శేషం 5 రావాలి అంటే యూనిట్స్ ప్లస్ లో 5 ఉంటే 10 చే భాగించినప్పుడు 0 ఉంటే 10 చే విశేషంగా భాగించబడతాయి. సో ఇక్కడ రెండిట్లో 0 ఉన్నాయి కానీ ఈ రెండు ఆన్సర్స్ కావు. ఇంకా 5 రావాలి కాబట్టి ఈ రెండిట్లో 10 చే భాగిస్తే 5 శేషం వస్తుంది. సో ఒక సెకండ్ ఆప్షన్ తీసుకున్నాం. 20 చే భాగించిన 15 శేషం వచ్చే సంఖ్య 23 60 పోతే 5 శేషం ఇక్కడ. సో కాబట్టి ఇది కూడా కాదు ఆన్సర్. ఇక్కడ 22 40 పోతే 15 శేషం వస్తుంది. సో కాబట్టి ఇది ఆన్సర్. నెక్స్ట్ మూడోది మనం డౌట్ ఉన్నప్పుడు చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఇలా చెక్ చేసుకుందాం. నెక్స్ట్ రెండు సంఖ్యల నిష్పత్తి
3:4. వాటిలో కసాగు వాటి యొక్క కసాగు 180 అయినా మొదటి సంఖ్య ఏది? సో రెండు సంఖ్యల నిష్పత్తి 3:4. 3:4. మొదటి సంఖ్య అంటే 3 టేబుల్తో రావాలి, రెండో సంఖ్య అంటే 4th టేబుల్తో రావాలి. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని 3 టేబుల్తో వచ్చేవి. సో కాబట్టి అన్నిటికీ ఛాన్సెస్ ఉంది. మరి ఎలా కలుపుకోవాలి? వాటి కసాగు 180. సో ఇక్కడ మనకు నిష్పత్తి ఇచ్చినప్పుడు ఆ సంఖ్య కావాలి అంటే ఈ రెండింటిని ఒకే నంబర్స్తో మల్టిప్లై చేస్తే ఆ సంఖ్యలు వస్తాయి. బట్ అది ఏ నంబర్తో మల్టిప్లై చేయాలి అంటే వాటి యొక్క గసాబా ఎంతైతే ఉంటుందో దాంతో మల్టిప్లై చేస్తే ఆ సంఖ్యలు వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనకు గసాబా తెలియదు. సో కాబట్టి 3, 4 ఇంటూ గసాబా వేసుకుంటే కసాగుకు సమానం అవ్వాలి. ఈ రెండు సంఖ్యలు ఇచ్చినప్పుడు ఆ 3 వాటి యొక్క గసాబాతో క్యాన్సర్ 3:4 వస్తుంది. రేషియోతో మల్టిప్లై చేసుకుంటే కసాగుకు సమానం కావాలి. సో 3 into 4 into గసాబా is equal to కసాగు 180. సో 3 4 12 will be change this side. దీని పక్క చేంజ్ చేసుకుంటే 180 by 3 into 4 by 3 into 4. సో 3 4 క్యాన్సిల్ అవ్వడం కాబట్టి క్యాన్సిల్ అయిపోయి ఇక్కడికి వస్తే 3 1s 360s 180, 4 1s 450s. సో గసాబా is equal to 15. గసాబా అడిగితే నిష్పత్తి ఇచ్చి కసాగు ఇచ్చి గసాబా కనుక్కోమంటే సో నిష్పత్తిలో ఉన్నటువంటి రాసుల మొత్తము ఇంటూ గసాబా is equal to కసాగు. సో వీటిలో ఒకటి ఇస్తాను, ఇంకోటి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం కసాగు ఇచ్చాడు, గసాబాని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో గసాబా 15 వచ్చింది. ఇప్పుడు మనకు ఆ సంఖ్యలు కావాలి అంటే ఈ గసాబాతో పెంచుకుంటే సరిపోతుంది. మొదటి సంఖ్య అన్నారు కాబట్టి 3 into 15 45. ఒకవేళ రెండో సంఖ్య అయితే 4 into 15 60. సో 60 45 కి కసాగు ఎంత అంటే 180 వస్తుంది. సో మన డౌట్ ఉంటే మనం దాని ఆన్సర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో మన టైం తక్కువగా ఉండాలి కాబట్టి సింపుల్ గా చేసుకుంటున్నాం. సో 3:4 నిష్పత్తిలో ఇచ్చాడు కాబట్టి 3:4 ఇంటూ గసాబా is equal to కసాగు. నిష్పత్తి ఇస్తే కసాగు గసాబాల రిలేషన్ ఏంటంటే 3:4 ఇంటూ గసాబా is equal to కసాగు అవుతుంది. సో మన గసాబా తెలియదు, కసాగు తెలుసు 180. సో 3:4 క్యాన్సిల్ అవ్వాలి బై 3:4 వేసుకున్నాం. సో ఇక్కడ క్యాన్సిల్ అయిపోయి 360 180 415 60. సో 15 గసాబా 15 వచ్చింది. మొదటి సంఖ్య అంటే 3 ఇంటూ గసాబా. సో 3 into 15 45. రెండో సంఖ్య 4 ఇంటూ గసాబా 4 into 15 60. సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చండి. సో నెక్స్ట్ రెండు సంఖ్యల కసాబు 1320, గసాబా 12. అందులో ఒక సంఖ్య 132 అయితే రెండో సంఖ్య ఎంత? సో మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటి? సంఖ్య కావాలంటే కసాబు ఇంటూ గసాబా బై రెండో సంఖ్య. మనకు కావాల్సిన రెండో సంఖ్య కావాలి కాబట్టి ఇక్కడ మొదటి సంఖ్య. సో కసాగు 1320 ఇంటూ గసాబా. కసాగు 1320 గసాబా 12 బై మొదటి సంఖ్య 132. సో 132 1s 132 10s 10 12s 120. సో ఇది ఫార్ములా. సో రెండు సంఖ్యల లబ్ధము మొదటి సంఖ్య అంటే రెండో సంఖ్యను పెంచుకుంటే కసాగు గసాబా లబ్ధానికి సమానము. ఇది మనకు ఉన్నటువంటి ఫార్ములా. అందులో నుంచి రెండో సంఖ్య కావాలి అంటే కసాగు గసాబా లబ్ధాన్ని మొదటి సంఖ్యతో భాగిస్తున్నాము. సో కసాగు 1320 గసాబా 12 బై 1332 రెండో సంఖ్య మొదటి సంఖ్య. 132 1s 132 10s 10 12s 120. సో ఇలా మనం రెండో సంఖ్యను కనుక్కోవచ్చు. సో 120 is the answer. నెక్స్ట్ ఆన్సర్ వస్తే 324
360ల గసాబా 36. వాటి కసాగు ఎంత? సో కసాగు is equal to కసాగు ఇంటూ గసాబా is equal to 2 సంఖ్యలు లబ్ధం. సో కసాగు కావాలనుకుంటే 2 సంఖ్యల లబ్ధాన్ని గసాబాతో భాగించాలి. సో 2 సంఖ్యలు ఏం ఇచ్చాడు? 324 ఇంటూ 360 by 36. 36 ones, 36 tens. So 3240. So that is the answer. 3240. సో 2 సంఖ్యల లబ్ధము వాటి కసాగు గసాబా లబ్ధానికి సమానం. సో దాంట్లో నుంచి మనం కసాగు కావాలంటే కసాబాతో భాగిస్తాం, గసాబు కావాలంటే కసాగుతో భాగిస్తాం. ఇంతకుముందు ఇక్కడ 2 సంఖ్యలో ఒక సంఖ్యను కావాలంటే కసాగు గసాబా లబ్ధాన్ని ఒక సంఖ్యతో భాగిస్తాం. సో ఇలా మనం ఫార్ములాను కన్వర్ట్ చేసుకొని చేసుకుంటాం. సేమ్ అలాగే 3 సంఖ్యలు 1:2:3 నిష్పత్తిలో కలవు. వాటి గసాబా 12 అయితే ఆ సంఖ్యలు ఏవి అని 1:2:3 నిష్పత్తిలో కలవు. సో ఒకతో మనం చెక్ చేసుకున్న 3 సంఖ్యల యొక్క నిష్పత్తి ఏమొస్తుంది? 21s, 22s, 23s. సో ఇది కూడా 1:2:3 నిష్పత్తిలోకి వచ్చింది. 3 1s, 3 2s, 3 6. 1:2:6 అంటే ఇది కాదు. 5 1s, 5 2s, 5 3s. సో ఇది 1:2:3 నిష్పత్తిలోకి వస్తుంది. 12 1s, 12 2s, 12 3s. సో ఎక్సెప్ట్ సెకండ్ ఆప్షన్ రిమైనింగ్ అన్ని మనకు ఆ నిష్పత్తిలోనే వచ్చాయి. మరి ఏది కరెక్ట్ ఆన్సర్ వాటిలో? సో ఇక్కడ మనకు రేషియోస్ ఇస్తే ఆ సంఖ్యలు కనుక్కోవాలి అంటే రేషియోని గసాబాతో మల్టిప్లై చేసుకుంటే వస్తుంది. రేషియో అంటే ఏంటి? అక్కడ ఉన్నటువంటి నంబర్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేసిన తర్వాత దాని కనిష్ట రూపంలో రాయడాన్ని నిష్పత్తి. సో దేంతో క్యాన్సిల్ అవుతాయి అంటే గసాబాతోనే క్యాన్సిల్ అవుతాయి. అన్ని టేబుల్స్ లో క్యాన్సిల్ అవుతున్నాయంటే అది హైయెస్ట్ గా ఉన్నటువంటి కారణంతో గసాబా కంటే పెద్ద కారణంతో ఇక్కడ క్యాన్సిల్ కావు. గసాబాతోనే గసాబా అనేది పెద్దదవుతుంది. సో మూడింటి యొక్క గరిష్ట కారణాంకం గసాబా కాబట్టి గసాబాతోనే ఇది క్యాన్సిల్ అవుతాయి. కాబట్టి ఆ నంబర్స్ కనుక్కోవాలి అంటే వాటి యొక్క గసాబాతో పెంచుకోవాలి. గసాబా ఎంత ఇచ్చాడు? 12 ఇచ్చాడు. సో ఫస్ట్ నంబర్ 12, 12 1s 12, 12 2s 24, 12 3s 36. సో ఆప్షన్ డి లో ఉన్నది. సో డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనం రేషియో ఇచ్చి సంఖ్యలను కనుక్కోమంటే ఆ రేషియోని గసాబాతో పెంచుకోగలిగితే గసాబాని మనం పెంచుకుంటే ఆ సంఖ్యలు వస్తాయి. సో నెక్స్ట్ 20, 36, 44 గసాబా ఎంత? సో 20, 36, 44 గసాబా అడిగాడు. సో గసాబా అంటే ఇచ్చినటువంటి నంబర్స్ లో అన్నిటికంటే చిన్న సంఖ్య కానీ లేదా దానికంటే చిన్న సంఖ్య కానీ కారణం గసాబా అవుతాయి. సో ఇక్కడ 20, 36, 44 ఇచ్చాడు కాబట్టి వాటిలో చిన్న సంఖ్య అనేది 20 అనేది గసాబా అయ్యే ఛాన్సెస్ ఉన్నది. ఒకవేళ 20 కాకపోతే 20 కంటే తక్కువగా ఉన్నటువంటివి ఆ తక్కువగా ఉన్న నంబర్స్ ఏమవుతాయంటే ఈ 20 యొక్క కారణాంకాలు అవుతాయి. సో 20 టేబుల్లో 36 వస్తుందా? రాదు. కాబట్టి 20 అనేది గసాబా కాదు. సో 20ని మనం తీసుకున్నాం. 20 టేబుల్లో మిగతా 2 వస్తాయా లేదా చూస్తామండి. సో రావు కాబట్టి ఇది గసాబా కాదు. సో దీని యొక్క కారణాంకాలు 10, 5, 4, 1, 2, 1 ఇవి కారణాలు. సో 10 టేబుల్లోకి ఈ 2 కూడా రావు. సో ఇది కూడా కాదు. 5 టేబుల్లో కూడా రావు ఈ 2. సో ఇది కూడా కాదు. 4 టేబుల్లోకి 4 9s 36, 4 11s. సో 20, 36 and 44 అనే 4 టేబుల్లోకి వస్తాయి కాబట్టి 4 అనేది గసాబా అవుతుంది. సో ఇలా కనిష్ట సంఖ్య ఆ టేబుల్లోకి వస్తాయో లేదో చూస్తాం. ఒకవేళ అది రాకపోతే దాని యొక్క కారణాంకాలు చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ 4 వచ్చింది బట్టి 4 అనేది గసాబా అవుతుంది. మరి అలాగే 25, 35, 45, 55 వీటి యొక్క గసాబా ఎంత అన్నారు. సో గసాబా అంటే ఎలా ఉంటుంది? అన్నిటిగా ఇచ్చినటువంటి సంఖ్యలో చిన్న సంఖ్య కానీ లేదా దాని యొక్క కారణాంకాలు కానీ అవుతాయి. చిన్న సంఖ్య అయితే 25,
25 యొక్క కారణాంకాలు 25కి ఏమొస్తాయి? కారణాంకాలు 5 1. సో 25కి ఉన్న 25 26 టేబుల్లో 35 45 55 ఈ మూడు రావు. సో కాబట్టి 25 కాదు. సో 25 యొక్క కారణాంకం 5. 5 యొక్క ఈ మూడు వస్తాయా? 5 7s 5 9s 5 11s. సో 5 అనేది దశలో అవుతుంది. సో ఇలా మనం ఈజీగా వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని ఇలా చేయొచ్చండి. సో చూసారు కదండి మా వీడియోస్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.